వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు జస్ట్ 499తో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి టాపిక్స్ గురించి తెలుసుకుందాం. జనవరి 31కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ GCOE అలాగే ACE అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీన్ని ఎక్కడ ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో దీనిని మరి ఎక్కడ ప్రారంభించడం జరిగింది అనేది మనం అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమంటున్నాం, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అని అంటున్నాం. ఈ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమంటున్నాం, SDG అని చెప్పేసి అంటున్నాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మనం ఇక్కడ ఎక్సలెన్స్ ఆఫ్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటున్నాం కాబట్టి నేను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటున్నా. సార్ మరి ఏంటి సార్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఏదైతే ఉందో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి యునైటెడ్ నేషన్ ఏమంటున్నాం, యునైటెడ్ నేషన్. సో ఇప్పుడు నేను అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి నేపథ్యాన్ని చెప్తా ఉన్నా. సో యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఇది 2015లో ఏం చేసింది అని అంటే ప్రపంచ దేశాల ముందు SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి ప్రపోజల్ని ఉంచింది. సో దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశంలో మొత్తం 193 దేశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించినటువంటి వాటిని సాధించేందుకు సంతకం చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో. అలా ఐక్యరాజ్య సమితిలో సంతకం చేసినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఈ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అనేది ఎన్నవ లక్ష్యంగా దీన్ని డిసైడ్ చేయడం జరిగింది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి SDG అని అంటున్నాం కదా, దీనికి సంబంధించి 7th లక్ష్యంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 7వ పాయింట్ ఏ అంశం గురించి చెప్తుంది అని అంటే ఇగో ఈ అంశం గురించి చెప్తుంది, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి. సార్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి సార్ అని అంటే, ఏదైతే మనం వాడుతున్నటువంటి విద్యుత్ శక్తి వనరులు ఉన్నాయో వీటితో పాటు పునరుత్పాదకతకి సంబంధించినటువంటి శక్తి వనరుల్ని మనం అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో భాగంగా చూడడం జరుగుతుంది. వెరీ సింపుల్, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి అంటే సిటీస్ నుంచి రూరల్ ఏరియాస్ వరకు అన్ని చోట్ల కూడా ఈ పవర్ అంటే ఏదైతే విద్యుత్ వాడకం ఉందో అది జరగాలి అని చెప్పేసి చెప్తా ఉంది. అలా చెప్తున్నటువంటిదే ఈ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో దీనికి సంబంధించి భారతదేశంలో ఛత్తీస్గఢ్ మినహా అన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు విద్యుత్ అనేది సరఫరా కావడం జరుగుతూ ఉంది. పునరుత్పాదక శక్తి వనరులపైన కూడా భారతదేశం ఫోకస్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో అలా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చనే ఈ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. మరి దీనిని ఈ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి నేపథ్యం ఇదే అయితే ఇటీవల భారతదేశంలో ఎక్కడ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో మరి ఈ కాన్సెప్ట్కి సంబంధించి 4 ఆప్షన్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ మీకు. సో ఆప్షన్ ఏ IIT హైదరాబాద్, ఆప్షన్ బి IIT ధర్వాడ్, ఆప్షన్ సి IIT ఖరగ్పూర్, ఆప్షన్ డి IIT ఢిల్లీ. ఎక్కడ ప్రారంభించారు అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటే దీనిని ఆప్షన్ బి IIT ధర్వాడ్లో ప్రారంభించడం జరిగింది. సార్ ఇది ఎక్కడ ఉంది సార్ అని అంటే కర్ణాటకలో ఉందండి. ఎక్కడ? కర్ణాటకకి సంబంధించి ఉన్నటువంటిదే ఈ IIT ధర్వాడ్. సో కర్ణాటకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ధర్వాడ్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగింది. ఇక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి విరాళాలు ఏవైతే ఉంటాయో, సార్ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అని అంటే ఏవైతే పరిశ్రమలు అలాగే కార్పొరేట్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయో ఇవి ఏం చేస్తున్నాయి అని అంటే
సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం కొంత ఫండ్ని కేటాయించడం జరుగుతూ ఉంది. సో దాని ఆధారంగా దాని మద్దతుతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఇక ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ దేనికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి, ఇక్కడ చూడండి నైపుణ్యాభివృద్ధి, తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరికరాలను ఏర్పాటు చేయడం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం. ఇక ఇతర ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు అలాగే స్వచ్ఛమైన శక్తి డొమైన్లో గ్రాస్ రూట్ సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా ఇది పనిచేయబోతుంది ఇంక్యుబేషన్ సెంటర్కి. ఈ ఇంక్యుబేషన్ ఏదైతే ప్రారంభించడం జరిగిందో దీనికి సంబంధించినటువంటి మద్దతుతో. సో ఇలా సస్టైనబుల్, ఎఫోర్డబుల్ అండ్ సస్టైనబుల్ ఏదైతే ఉందో, ఎఫోర్డబుల్ అలాగే శక్తి వనరులకి సంబంధించి ఏదైతే ఉందో, సో క్లీన్ ఎనర్జీకి సంబంధించి, ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇది 7వ లక్ష్యంగా ఉంది. సో ఈ 7వ లక్ష్యానికి సంబంధించి భారతదేశం అనేది ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది, శక్తి వనరుల కోసం ఇతర పథకాలను తీసుకురావడం జరిగింది. ఛత్తీస్గఢ్ మినహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో, అన్ని గ్రామాలలో కూడా విద్యుత్ అనేది సరఫరా అవుతుంది. సో ఇలా ఈ ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్ని మనం ప్రత్యేకంగా ఈ విధంగా దాని నేపథ్యాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు ఇప్పుడు ధర్వాడ్, ఐఐటి ధర్వాడ్ కర్ణాటకలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీకి సంబంధించి స్థాపించడం జరిగింది అనేది వెరీ వెరీ లేటెస్ట్ అప్డేట్. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే ఐఐటి ధర్వాడ్లో ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి మీరు గుర్తుంచుకొని ఈ నేపథ్యాన్ని గుర్తుంచుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ మనం అలాగే ఆప్షన్స్ అనేవి చాలా చిన్నగా తీసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పినటువంటి అన్ని పాయింట్స్ని కలిపి స్టేట్మెంట్ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ని మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2020తో పోలిస్తే 2021లో ఎంత వృద్ధిని నమోదు చేశాయి? ఇక్కడ ఏమంటున్నారు అని అంటే ఓషన్ ఉత్పత్తులకి సంబంధించినటువంటి ఎగుమతులు అని అంటున్నారు. అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. భారతదేశం నుంచి ఇతర దేశాలకి జరుగుతున్నటువంటి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పోర్ట్స్కి ప్రాధాన్యత అనేది ఉంటుంది. మరి 2020తో పోలిస్తే 2021లో ఎంత వృద్ధిని సాధించాయి? వృద్ధి అని అంటున్నాం ఏంటి? గ్రోత్ని సాధించాయి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. సో దీని ప్రకారం ఆప్షన్ ఏ 26.2%, 2%, ఆప్షన్ బి 27.3%, ఆప్షన్ సి 28.1%, ఆప్షన్ డి 29.7%. సో ఇందులో ఎంత ఎగుమతులను నమోదు చేయడం జరిగింది? ఇక్కడ ఎక్స్క్లూజివ్గా అడుగుతున్నాం. సముద్రానికి సంబంధించి వచ్చేటువంటి ఉత్పత్తులు అని అంటున్నాం. సో సముద్రం ద్వారా లభించేటువంటి చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇలాంటి ఉత్పత్తులు ఏవైతే సముద్రానికి సంబంధించి వచ్చేటువంటి ఉత్పత్తులకి సంబంధించింది ఎక్స్క్లూజివ్ క్వశ్చన్ ఇది. దీనికి సంబంధించినటువంటి డేటా ఇటీవల వెలువరించడం జరిగింది. దాంట్లో ఎంత మేర 2020తో పోలిస్తే 2021లో వృద్ధి ఉంది, గ్రోత్ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 28.1%గా సముద్ర ఉత్పత్తులకి సంబంధించినటువంటి ఎగుమతులు అనేవి నమోదు కావడం జరిగింది. సో ఇలా ఈ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అనేవి ఏప్రిల్-డిసెంబర్ 2021తో పోలిస్తే 35% నుంచి $6.1 బిలియన్ పెరిగాయి అని చెప్తున్నాం. ఇక్కడ మనం శాతాలలో అడగడమే కాదు, ఇక్కడ డాలర్లలో కూడా చెప్తా ఉన్నాం. $6.1 బిలియన్ పెరిగాయి అని అంటున్నాం. ఇక ఈ $1 మిలియన్ చేరినటువంటి వీటికి సంబంధించి ఎంత అని అంటే 28.1% వృద్ధి, గ్రోత్ అనేది ఈ సముద్ర ఎగుమతులకి సంబంధించి ఉంది అని అంటున్నాం. మరి సముద్ర ఎగుమతులలో టాప్ ఉన్నటువంటి కంట్రీ ఏంటి ప్రపంచవ్యాప్తంగా అనంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎంత అనంటే 44.5%తో ఉంది. ఇక అలాగే చైనా 15.3%తో ఉంది. ఆ తరువాత ఉన్నటువంటి దేశం జపాన్గా ఉంది. మనం ఇక్కడ సార్ 28.1% అంటున్నాం కదా, మరి యుఎస్ఏ తర్వాత భారత్ ఉండాలి కదా అని అంటే మనం జస్ట్ 2020 సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులతో 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను పోల్చి చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఇతర దేశాలకు యుఎస్ఏకి, చైనాకి, అలాగే జపాన్కి ఇచ్చినటువంటి అంశాలు దేని అని అంటే ఓవరాల్
టోటల్గా ప్రపంచంలో ఉన్నటువంటి సముద్ర ఎగుమతులకి సంబంధించినటువంటి డేటా. ఈ రెండింటికి ఉన్నటువంటి ఈ డిఫరెన్సియేషన్ని మనం గుర్తించగలగాలి. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షిప్ యార్డ్ లిమిటెడ్ జిఎస్ఎల్తో రూప్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి సాంకేతిక ఆర్థిక నైపుణ్యాన్ని అందించడానికి అవగాహన ఒప్పందం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్, ఇంతకుముందు మనం అన్నాం కదా క్లీన్ అండ్ ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించిందే, దాంట్లో ఒక విభాగమే ఇప్పుడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం కూడా. సో దీనికి సంబంధించి ఒప్పందంపై సంతకం చేసింది. ఏమంటున్నారు అనంటే ఏ షిప్ యార్డ్లో రూప్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసేందుకు రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎవరితో ఒప్పందం చేసుకుంది, అంటే ఏ షిప్ యార్డ్తో ఒప్పందం చేసుకుంది అనేది క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఆప్షన్ ఏ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ బి బాంబే షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ సి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్, ఆప్షన్ డి విశాఖ షిప్ యార్డ్ లిమిటెడ్. సో మరి ఏ షిప్ యార్డ్ లిమిటెడ్ దీనికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని చేసుకుంది అని అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్తో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది రూప్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి సాంకేతిక ఆర్థిక నైపుణ్యం కోసం MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకం చేయడం జరిగింది. ఓకేనా, అవగాహన ఒప్పందం చేసుకుంది. ఎవరెవరు చేసుకున్నారు? రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి, అలాగే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించి రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి సాంకేతిక కోసం ఈ రెండు కంపెనీస్ కూడా ఇది రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్, ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఈ రెండు కూడా ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. సో ఇక ఈ MOU ప్రకారం గోవాలోని వాస్కోడి గామలో ఉన్నటువంటి కంపెనీ ప్రధాన కార్యాలయంలో రూఫ్ టాప్ సోలార్ పవర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి ఈ ఇండియా రెన్యూవబుల్ అలాగే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ సహాయం చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక అంతర్జాతీయంగా ఆమోదించబడినటువంటి E&S ప్రమాణాలకి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్రమాణాల ప్రకారం ఈ రూఫ్ టాప్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుల కార్యక్రమం కారణంగా పర్యావరణ అండ్ సామాజిక కోసం GSL గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది సాంకేతిక వాణిజ్యానికి సంబంధించినటువంటి నైపుణ్యాన్ని విస్తరింపజేస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇక్కడ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి ఇండియా రెన్యూవబుల్ డెవలప్మెంట్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గురించి గుర్తుంచుకోవాలి. ఎవరెవరికి మధ్యన ఈ అండర్స్టాండింగ్ కుదిరింది అనేది ప్రధాన అంశం. ఇక మిగతాది ఇక్కడ మనం డిస్కస్ చేసింది అంతా కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం. సో కాబట్టి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ని, ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి దానిని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల ఒక సంస్థ నివేదికను విడుదల చేయడం జరిగింది, రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. భారతదేశంలో మరణశిక్ష నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? భారతదేశంలో మరణశిక్ష నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ లా యూనివర్సిటీ, నీతి ఆయోగ్, సుప్రీం కోర్ట్. ఎవరు విడుదల చేయడం జరిగింది దీనిని అని అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నేషనల్ లా యూనివర్సిటీ అనేది విడుదల చేయడం జరిగింది. డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా ఏమంటున్నాం? భారతదేశంలో మరణ శిక్షలు, డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా నివేదికను నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీలోని క్రిమినల్ లా రిఫార్మ్స్ అడ్వకేసీ గ్రూప్ అనేది విడుదల చేసింది. సో మనం వెంటనే క్రైమ్ బ్యూరో అని చూస్తాం కాబట్టి అక్కడ టెంప్ట్ కావడానికి అవకాశం ఉంటుంది ఆన్సర్ చేసేటప్పుడు, అది కాదు. డెత్ పెనాల్టీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇటీవల ఎవరు విడుదల చేశారు అని అంటే నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీలోని క్రిమినల్ లా రిఫార్మ్స్ అండ్ అడ్వకేసీ అనే గ్రూపు విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్ ప్రకారం 39A నివేదిక ప్రకారం 2021 చివరి నాటికి మరణశిక్షలలో ఉన్న ఖైదీల సంఖ్య ఎంత ఉంది భారతదేశంలో అని అంటే 488. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, ఇటీవల డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా ఏదైతే నేషనల్ లా యూనివర్సిటీ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎంతమంది మరణశిక్షకి సంబంధించినటువంటి ఖైదీలుగా ఉన్నారు అని అంటే 488 అని గుర్తుంచుకోవాలి.
ఓకేనా, వెరీ సింపుల్ కదా. ఇక 17 సంవత్సరాల్లో ఇది అత్యధికం. ఇప్పుడు ఉన్నటువంటి 488 మంది అనేది గత 17 సంవత్సరాలలో ఇది అత్యధికం అని అంటున్నారు. 2020 నుంచి దాదాపు 21% ఇది పెరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇక 2004 563 నుంచి అత్యధిక మరణాల సంఖ్య కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మరణశిక్షలకి సంబంధించి. ఓకే, సో ఇలా ఇది మీరు అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తెలీనీలాపురం అంతర్జాతీయ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ క్వశ్చన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలీనీలాపురం అంతర్జాతీయ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అని అంటున్నాం. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఒడిషా, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఇటీవల ఈ అభయారణ్యానికి సంబంధించినటువంటి అంశం వార్త అంటే న్యూస్లో కనిపించడం జరిగింది. అలా ఇది మన కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్గా మారుతుంది. ఇది ఏ రాష్ట్రం అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో తెలీనీలాపురం అనేటువంటి అంతర్జాతీయ పక్షుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక ఇటీవల పక్షులు అభయారణ్యంలోకి వలస వచ్చేటువంటి స్పాట్ బిల్డ్ పెలికాన్ల సమూహాల మరణాలు సంభవించాయి. దేనికి సంబంధించి? స్పాట్ బిల్డ్ పెలికాన్లకి సంబంధించి సామూహిక మరణాలు అనేవి సంభవించాయి. ఎక్కువ పక్షులు అనేవి చనిపోతూ ఉన్నాయి ఈ అభయారణ్యానికి వచ్చినటువంటి పక్షులు. ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇక్కడికి సైబీరియా, రష్యా, మలేషియా, హంగేరీ, అలాగే సింగపూర్ మరియు జర్మనీ నుండి సంతానోత్పత్తి కోసం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి ఈ పెలికాన్కి సంబంధించినటువంటి సమూహ పక్షులు రావడం జరుగుతూ ఉంది. ఇక దాదాపు 113 రకాల అన్యదేశ పక్షులు ఈ ప్రాంతాలకు వస్తాయి అని చెప్పేసి కూడా ఈ అభయారణ్యానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ సంవత్సరం సమీపంలో నీటి వనరులను వేటాడేటువంటి 100 పక్షులు చనిపోయాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. సో అలా ఈ తెలీనీలాపురం అంతర్జాతీయ పక్షుల అభయారణ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ తెలీనీలాపురం అభయారణ్యానికి ఎక్కడి నుంచి అంటే సైబీరియా, రష్యా, జర్మనీ, సింగపూర్ ఇలాంటి దేశాల నుంచి, మలేషియా నుంచి నెంబర్ ఆఫ్ పక్షులు అనేవి, బర్డ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది. ఇటీవల అక్కడ జరిగినటువంటి మరణాల కారణంగా ఇది మనకు కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్ అంటున్నాం. జాగ్రఫీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ అయినటువంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది? అగైన్ ఇట్స్ రిలేటెడ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి యుఎస్ఏ. సో ఏమంటున్నాం? ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ అని అంటున్నాం. సో మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే ఆస్ట్రేలియాలో ఉంది. ఓకేనా, ఏ దేశం? ఆస్ట్రేలియాలో ఉంది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేదే ఈ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ. ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ఇటీవల గ్రేట్ బ్యారియర్ రీఫ్ని రక్షించడానికి మరో $1 బిలియన్ ప్రకటించడం జరిగింది. సో క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఇటీవల ఏ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థను రక్షించేందుకు $1 బిలియన్ కేటాయించడం జరిగింది అని అంటే ఇక్కడ ప్రధానమంత్రి పేరు తెలియాలి మనకు, అది ఏ దేశంలో ఉందో తెలియాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఆస్ట్రేలియా దేశంలో ఉంది, ప్రధానమంత్రి వచ్చి స్కాట్ మారిసన్ ఎంత అని అంటే ఒక $1 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్లను కేటాయించడం జరిగింది అని అంటున్నాం. సో ఇక ఈ రీఫ్ గ్లోబల్ వార్మింగ్ నుండి ముప్పులో ఉంది. అయితే శిలజ ఇంధనాలకి సంబంధించి మద్దతు ఇస్తున్నందుకు గాను ప్రభుత్వం దీనికి సంబంధించి విమర్శించబడింది అని చెప్పేసి కూడా ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి సంబంధించి చెప్తా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ అని అంటున్నాం. సో ఓకే కదా, ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ నియోకో ఏంటి? ఇప్పుడు ఒమిక్రాన్ తర్వాత నియోకో అనేది రాబోతుంది. మొదట ఈ
వైరస్ని ఏ జాతిలో గుర్తించడం జరిగింది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ కోతులు, ఆప్షన్ బి గబిలాలు, ఆప్షన్ సి గుడ్లగూబ, ఆప్షన్ డి చిట్టెలుక. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ గబ్బిలాలండి. సో గబ్బిలాలలో నియోకోమ్కి సంబంధించినటువంటి నియోరోమిసియా వైరస్ బారిన పడినటువంటి బ్యాట్ జాతికి, గబ్బిలాల జాతికి సంబంధించి దీన్ని గుర్తించడం జరిగింది. ఇక ఈ వైరస్ MERS కరోనా వైరస్తో సంబంధం కలిగి ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక దక్షిణాఫ్రికాలో గబ్బిలాల మధ్య కనుగొనబడినటువంటి ఈ వైరస్ని ఇటీవల గుర్తించడం జరిగింది. ఇక ఈ కరోనా వైరస్కి సంబంధించి నియోకోమ్ అనేది మానవులకి అతిపెద్ద ముప్పుగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలపడం జరిగింది. సో నియోకోవ్ అనేది బ్యాట్స్కి సంబంధించినటువంటి వాటిలలో గుర్తించడం జరిగింది. దీనివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు అతిపెద్ద ముప్పు ఉండబోతుంది అని అంటున్నారు. ఇది ఎక్కడ గుర్తించడం జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలోని గబ్బిలాలలో గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇటీవల ప్రకటన కూడా చేయడం జరిగింది అని అంటున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దానిలో, సైన్స్కి సంబంధించిన దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంధన భద్రతపై యూరోపియన్ యూనియన్తో సహకరించడానికి ఏ దేశం అంగీకారం తెలిపింది? ఆప్షన్ ఏ USA, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి జపాన్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే సో USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఇంధన భద్రతకి సంబంధించి ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఆ యూరోపియన్ యూనియన్ దేశాలారా మీరేం భయపడకండి, మీకు ఎలాంటి ఇంధన సమస్య వచ్చినా మేము తీరుస్తామని ఇప్పుడు USA చెప్తుంది. సార్ యూరోపియన్ యూనియన్కి ఎందుకు చెప్తుంది సార్ USA అని అంటే, మీకు ఇటీవల నేను కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ చెప్పాను. అదేంటి అని అంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్యన తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్కి USA సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్యన యుద్ధం వస్తే రష్యా నుంచి యూరోపియన్ యూనియన్కి దాదాపు 3 వంతుల, అక్కడ యూరోపియన్ యూనియన్లో వాడేటువంటి ఇంధనం ఏదైతే ఉందో అందులో 3 వంతులు రష్యా నుంచే రావడం జరుగుతూ ఉంది. అది స్టాప్ అవుతుంది కాబట్టి అప్పుడు అమెరికా మేము ఏం చేస్తాము, మీకు సపోర్ట్ చేస్తాము, మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్పినటువంటి ఒప్పందమే ఇది. ఇక US ప్రెసిడెంట్ జో బైడెన్ మరియు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి యూనియన్ కౌంటర్ ఉర్సులా వాన్ డెర్ లెయన్ యూరోపియన్ యొక్క ఇంధన భద్రత హామీకి సంబంధించి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలు ఏకీకృతం చేయడం వల్ల తలెత్తినటువంటి ప్రతిష్టంభన మధ్య ఈ ఉమ్మడి సహకార ప్రకటనను విడుదల చేయడం జరిగింది. యూరోపియన్ యూనియన్ దాని గ్యాస్ సరఫరాలో దాదాపు 1/3 వంతు రష్యాపైనే ఆధారపడి ఉంది అని అంటున్నాం. రష్యా పైన 1 వంతు ఆధారపడి ఉంది, నాట్ 3%, ఓన్లీ 1% ఆధారపడి ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ 2022 నాటికి ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి దేశం ఏది? 2022 నాటికి అని అంటున్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం స్టీల్కి సంబంధించి ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి దేశం ఏది అని అంటున్నాం. ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి అమెరికా. సో ఏ దేశం అగ్రగామిగా ఉంది అని అంటే చైనా దేశం అగ్రగామిగా ఉంది ఉక్కు ఉత్పత్తిలో. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రకారం, అంటే వరల్డ్ స్టీల్ అసోసియేషన్ నివేదిక అనేది వచ్చింది. దీని ప్రకారం 2021 భారతదేశంలో ఉక్కు ఉత్పత్తి అనేది 18% పెరిగి మొత్తం 118 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఎక్కడ? భారతదేశంలో. అయితే 2020లో 100.3% మిలియన్ టన్నుల ఉక్కును తయారు చేసింది. ఇక మరియు అదే సంవత్సరానికి సంబంధించి చైనా ఎంత అని అంటే 1064.7 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేసినందున భారతదేశం 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుడిగా ఉంటే చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇలా వీటన్నింటినీ గురించి కూడా మీరు అప్డేట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండెక్సెస్ ఇవన్నీ కూడా, రిపోర్ట్స్. ఓకే రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హాస్వాంగ్ 12 మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది? బాలిస్టిక్ క్షిపణిస్లు అన్నీ కూడా అడ్వాన్స్డ్ క్షిపణిస్ అండి. సో దీన్ని ఏ దేశం ప్రయోగించింది అంటే చైనా, జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా. సార్ వీటన్నింటిని గురించి మనం చదవాలా సార్? కరెంట్ అఫైర్స్లో అంటే 100% చదవాలి, 100% గుర్తుంచుకోవాలి. ఎందుకు అని అంటే మిమ్మల్ని అడగడమే సిలబస్లో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇష్యూస్ అంటున్నారు. ఇంటర్నేషనల్ ఇష్యూస్ని చెప్పుకుంటున్నాం, నేషనల్ ఇష్యూస్ని చెప్పుకుంటున్నాం, రీజనల్ ఇష్యూస్ని చెప్పుకుంటున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.
సో మరి ఏ దేశం దీన్ని ప్రయోగించింది అని అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తర కొరియా అనేది ప్రయోగించడం జరిగింది. ఇప్పటికే చాలా బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగిస్తూ వచ్చింది. ఇటీవల ఇది జరిపినటువంటి ప్రయోగానికి సంబంధించి ఆయుధాలని పరీక్షించడానికి సంబంధించి 2017 తర్వాత ఇదే తొలిసారి అని చెప్పేసి అంటున్నాం. ఇక ఈ నెలలో ఉత్తర కొరియా చేసినటువంటి 7వ ఆయుధ పరీక్ష అయినందున ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి IRBMని ఎవరు గుర్తించారు అంటే జపాన్ దక్షిణ కొరియా పక్క దేశాలుగా ఉన్నటువంటి ఉత్తర కొరియాకు పక్క దేశాలుగా ఉన్నటువంటి ఈ రెండు దేశాలు కూడా గుర్తించడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఉత్తర కొరియా అనేది హౌసాంగ్ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది అని గుర్తుంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశపు మొట్టమొదటి జియో పార్క్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ క్వశ్చన్ పక్కాగా మీకు ఎగ్జామ్లో వస్తుంది. సో ఏమంటున్నాం, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో మొట్టమొదటి జియో పార్క్ని ఏర్పాటు చేయనుంది. ఇది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది అని అంటున్నాం. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతుంది జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మధ్యప్రదేశ్లో జియో పార్క్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసేటువంటి ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయనున్నటువంటి జియాలజికల్ పార్క్ అనేది జియో పార్క్ అనేది నర్మదా నది ఒడ్డున ఎక్కడ ఇలా అడగవచ్చు క్వశ్చన్. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన మొట్టమొదటి జియో పార్క్ని ఏ నది ఒడ్డున ఏర్పాటు చేస్తుంది అంటే నర్మదా నది ఒడ్డున అని చెప్పాలి. ఓకేనా. లంహేటా గ్రామంలో భారతదేశపు మొట్టమొదటి జియో పార్క్ని ఏర్పాటు చేస్తూ ఉంది. నర్మదా నది ఒడ్డున జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియో పార్క్ని ఏ గ్రామంలో ఏర్పాటు చేస్తూ ఉంది అని అడిగితే ఇగో ఈ లంహేటా గ్రామం అని గుర్తుంచుకోవాలి. ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్, ఏ నది ఒడ్డున అంటే నర్మదా, ఏ గ్రామం అంటే లంహేటా అని చెప్పేసి అంటా ఉన్నాం. స్టేట్మెంట్ 1 ఏ రాష్ట్రం అని ఇవ్వచ్చు, స్టేట్మెంట్ 2 ఏ నది అని ఇవ్వచ్చు, స్టేట్మెంట్ 3 ఏ గ్రామం అని ఇవ్వచ్చు. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఆన్సర్ మనకి ఈజీగా తెలుస్తుంది. ఏ ఒక్క పాయింట్ మర్చిపోయిన ఆన్సర్ చేయడం టఫ్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఈ జియో పార్క్ అనేది ఏకీకృత ప్రాంతం. ఇది భౌగోళిక వారసత్వాన్ని స్థిరమైన మార్గంలో రక్షించడానికి లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నటువంటిది. ఇక సైట్ ఇప్పటికే UNESCO జియో హెరిటేజ్ తాత్కాలిక జాబితాలో ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. జబల్పూర్లోని బేదాఘాట్ లమేటా ఘాట్ ప్రాంతంలో నర్మదా లోయలో అనేక డైనోసార్ శిలాజాలు అనేవి కనుగొనబడ్డాయి. అనేక డైనోసార్ శిలాజాలను ఎక్కడ కనుగొన్నారు అని అంటే ఇది గుర్తుంచుకోవాలి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్నటువంటి బేదాఘాట్ లమేటా ఘాట్ ప్రాంతంలో నర్మదా నది లోయలో అనేక డైనోసార్ శిలాజాలు అనేవి కనుగొనబడ్డాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా అప్డేట్ చేసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఆప్షన్స్ని ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మీకు జనవరి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.